నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఆదాయం ఆర్జించాలంటే ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ ఉండాల్సిందే కనీసం 500 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అందులో ముఖ్యమైనది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇదొక దీర్ఘకాలిక పథకం ఇందులో 500 రూపాయల నుంచి 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు ఇది 15 ఏళ్లు ఉంటుంది మెచ్యూరిటీ అనంతరం 5 ఏళ్లకు పొడిగించుకోవచ్చు నెలకు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 6000 రూపాయలు అవుతుంది దీనిపై వార్షికంగా వడ్డీ 7.1% ఉంటుంది అంటే 15 ఏళ్లలో 1,62,728 రూపాయలు అవుతుంది మరో 5.5 ఏళ్లకు పొడిగిస్తే 2,66,332 రూపాయలు అవుతుంది 25 ఏళ్లకు 4,12,321 రూపాయలు అవుతుంది పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ కూడా బెస్ట్ ఆప్షన్ ఇది భవిష్యత్తు అవసరాలకు పనిచేస్తుంది ఇందులో 100 రూపాయల నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు 5 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం 6.7% వడ్డీ ఉంది నెలకు 500 రూపాయల చొప్పున 5 ఏళ్లకు 30,000 రూపాయలు జమ అవుతాయి దీనిపై 6.7% వడ్డీ కలిపితే మొత్తం 35,681 రూపాయలు అవుతాయి సుకన్య సమృద్ధి యోజన మరో పథకం మీ అమ్మాయి పేరు మీద ప్రారంభించవచ్చు ఇందులో కనీసం 250 రూపాయలు గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు ఏడాదికి డిపాజిట్ చేయవచ్చు ప్రస్తుతం ఈ స్కీమ్లో ప్రభుత్వం 8.2% వడ్డీ చెల్లిస్తోంది ఇందులో 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది 500 రూపాయలు నెలకు ఇన్వెస్ట్ చేస్తుంటే 15 ఏళ్లకు 90,000 అవుతుంది 21 ఏళ్లకు వడ్డీతో చేతికి అందేది 2,77,103 రూపాయలు మొత్తానికి పోస్ట్ ఆఫీస్ పథకాల్లో రిస్క్ తక్కువగా ఉంటుంది రిటర్న్స్ అధికంగా ఉంటాయి ఆదాయం ఆర్జించాలంటే ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ ఉండాల్సిందే కనీసం 500 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అందులో ముఖ్యమైనది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇదొక దీర్ఘకాలిక పథకం ఇందులో 500 రూపాయల నుంచి 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు ఇది 15 ఏళ్లు ఉంటుంది మెచ్యూరిటీ అనంతరం 5 ఏళ్లకు పొడిగించుకోవచ్చు నెలకు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 6000 రూపాయలు అవుతుంది దీనిపై వార్షికంగా వడ్డీ 7.1% ఉంటుంది అంటే 15 ఏళ్లలో 1,62,728 రూపాయలు అవుతుంది మరో 5.5 ఏళ్లకు పొడిగిస్తే 2,66,332 రూపాయలు అవుతుంది 25 ఏళ్లకు 4,12,321 రూపాయలు అవుతుంది పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ కూడా బెస్ట్ ఆప్షన్ ఇది భవిష్యత్తు అవసరాలకు పనిచేస్తుంది ఇందులో 100 రూపాయల నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు 5 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం 6.7% వడ్డీ ఉంది నెలకు 500 రూపాయల చొప్పున 5 ఏళ్లకు 30,000 రూపాయలు జమ అవుతాయి దీనిపై 6.7% వడ్డీ కలిపితే మొత్తం 35,681 రూపాయలు అవుతాయి సుకన్య సమృద్ధి యోజన మరో పథకం మీ అమ్మాయి పేరు మీద ప్రారంభించవచ్చు ఇందులో కనీసం 250 రూపాయలు గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు ఏడాదికి డిపాజిట్ చేయవచ్చు ప్రస్తుతం ఈ స్కీమ్లో ప్రభుత్వం 8.2% వడ్డీ చెల్లిస్తోంది ఇందులో 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది 500 రూపాయలు నెలకు ఇన్వెస్ట్ చేస్తుంటే 15 ఏళ్లకు 90,000 అవుతుంది 21 ఏళ్లకు వడ్డీతో చేతికి అందేది 2,77,103 రూపాయలు మొత్తానికి పోస్ట్ ఆఫీస్ పథకాల్లో రిస్క్ తక్కువగా ఉంటుంది రిటర్న్స్ అధికంగా ఉంటాయి